ఏమవుతుంది, ఇలా H2O బయటికి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ కాంపౌండ్ చూసి గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారాలండి. మనము కెమిస్ట్రీ గురించి తెలుసుకుందాం. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఈరోజు మనము ఇక్కడ నుంచి వీడియోస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని మనము డీప్గా చదువుకుందాం. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి టాప్ వరకు ఏ విధంగా మనం స్టడీ చేయొచ్చు. సో ఫ్రమ్ బేసిక్స్ టు టాప్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, ఏపీ తెలంగాణ ఎంసెట్స్ కానీ, జేఈ నీట్ అడ్వాన్స్ కానీ మనం బేసిక్స్ టు టాప్ రియాక్షన్ మెకానిజమ్స్ అయితేనేమి, ఐసోమరిజం అయితేనేమి, రియాక్షన్స్ అయితేనేమి, నామెన్క్లేచర్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనము నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ ఏపీ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్, అట్లాగే జేఈఈ నీట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కోసము, మన విద్యార్థుల కోసము ఆర్గానిక్ కెమిస్ట్రీలో విద్యార్థులను ఎఫిషియెంట్ చేయడం కోసం మనం ఇక్కడ బేసిక్స్ టు టాప్ విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ టు టాప్గా వెళ్ళడానికి మనము సబ్జెక్ట్ ఇస్తున్నాం. మొట్టమొదట కెమిస్ట్రీలో బ్రాంచెస్ ఒకసారి చూడండి. కెమిస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్గా వాట్ ఆర్ ది బ్రాంచెస్? ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ. సో కమింగ్ టు ది ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ వన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండ్ దెన్ పాలిమర్ కెమిస్ట్రీ. సో దీస్ ఆర్ ది బ్రాంచెస్ ఇన్ కెమిస్ట్రీ. సో ఏంటి ఇన్ని బ్రాంచులు ఉన్నాయంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క రకంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. నౌ వీఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన ఈరోజు ఫోకస్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫోకస్ చేద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి రెగ్యులర్గా మనం తెలుసుకుందాం. ఒకసారి బేసిక్స్ టు టాప్ ఏ విధంగా వెళ్ళాలి, మనం ఏ విధంగా మనం తెలుసుకుంటే వస్తాయి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ గురించి మనం చూసుకుందాం. తర్వాత ఇంట్రడక్షన్ తర్వాత నామెన్క్లేచర్, అలాగే ఐసోమరిజం తెలుసుకుందాం, అట్లాగే రియాక్షన్స్ తెలుసుకుందాం. ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క మెకానిజమ్స్ ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు అందించడం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఇంటర్మీడియట్, ఏపీ తెలంగాణ ఎంసెట్ అండ్ దెన్ జేఈఈ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్కి వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్లో మీకు మంచి పట్టు ఉంటే తప్ప మీరు ఎగ్జామినేషన్స్లో గెట్ కాలేరు. కాబట్టి మనము డెప్త్గా సబ్జెక్ట్ ఇక్కడ బేసిక్స్ నుంచి అంటే వెరీ లర్నర్స్ బిగినింగ్ నుంచి మీకు సబ్జెక్ట్ ఇస్తున్నాం. బిగినింగ్ నుంచి మనము తెలుసుకుందాం. సో కమింగ్ టు ది ఆర్గానిక్ కెమిస్ట్రీ, నౌ వీఆర్ లెట్ us స్టార్ట్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీ. చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ CH4 తీసుకున్నాం, దీని పేరు మీథేన్ అంటారు. అట్లాగే CH3COOH, దీని పేరు అసిటిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఇథనోయిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇథనోయిక్ యాసిడ్ ఇది IUPAC నేమ్. అసిటిక్ యాసిడ్ నార్మల్ నేమ్. అసిటిక్ యాసిడ్ గురించి మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం స్టడీ చేయాలి. అంటే దాని యొక్క నేమ్ ఏ విధంగా ఇథనోయిక్ యాసిడ్ అని పెట్టారంటే నామెన్క్లేచర్ స్టడీ చేయాలి. సో ఈ విధంగా ఈ మీథేన్ గురించి మనం దాని రియాక్షన్స్ స్టడీ చేయాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసిటిక్ యాసిడ్ మనం తీసుకుంటే చూడండి, CH3C OH ఇలా ఉంటుంది దీని స్ట్రక్చర్. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ H బాండ్ NH2 అంటే దిస్ ఈజ్ అమ్మోనియా, NH3 అమ్మోనియాతో రియాక్ట్ అయింది అనుకోండి. ఈ విధంగా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలా H2O బయటకు వెళ్ళిపోతుంది. రిమైనింగ్ కాంపౌండ్ ఏమొస్తుంది మనకు, CH3-C బాండ్ NH2 ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ అమైనో యాసిడ్. ఏమంటుంది దీన్ని? అమైనో యాసిడ్. చూడండి రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవన్నీ మెకానిజమ్స్, రియాక్షన్స్ మనం చూడాలి. అంటే నామెన్క్లేచర్ తెలుసుకోవాలి, ఆర్గానిక్ కాంపౌండ్స్ తెలుసుకోవాలి, రియాక్షన్స్ తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి తెలియజేసేదే ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో కమింగ్ టు ది డెఫినేషన్, మనం డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ది డెఫినేషన్? ద స్టడీ ఆఫ్, ఇదంతా స్టడీ చేయాలి కదా, ద స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో మనము మెయిన్గా కార్బన్ అండ్ దేర్ కాంపౌండ్స్ అనమాట, వాటి కాంపౌండ్స్ ఇవన్నీ కాంపౌండ్స్. సో స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. చూడండి, కార్బన్ మరియు దాని సమ్మేళనాల గురించి తెలుసుకునే రసాయన శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రము అంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే స్టడీ ఆఫ్
కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన డెఫినేషన్, వెరీ సింప్లెస్ట్ డెఫినేషన్, బాగా అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, వాట్ ఈస్ ది స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. చూడండి, మీథేన్, అసిటిక్ యాసిడ్ అండ్ దెన్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్స్. మనం అంటే కార్బన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C6H12O6 అన్నాం, దిస్ ఈజ్ గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ద రియాక్షన్స్ ఏంటి, వాటి యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి అన్నీ చదువుకోవడమే మనకి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. సో కమింగ్ టు ది వెరీ సింప్లెస్ట్ డెఫినేషన్, వాట్ ఈస్ ది డెఫినేషన్? సో డెఫినేషన్ చెప్పండి. ద స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దిస్ ఈజ్ ది వెరీ సింప్లెస్ట్ డెఫినేషన్. ఓకే, గివ్ మీ అనదర్ ఎగ్జాంపుల్స్, కామెంట్ చేయండి. అనదర్ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసినటువంటి కాంపౌండ్, ఆర్గానిక్ కాంపౌండ్స్ని కామెంట్ చేయండి. సో వీ విల్ టేక్ ది ఈథేన్ C2H6 and then benzene C6H6. These are all the organic compounds. So tell me some important organic compounds which you are known. ఆల్రెడీ మీకు తెలిసినటువంటి కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ని మీరు కామెంట్లో చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ది డెఫినేషన్. ఇంకొకసారి చూడండి డెఫినేషన్. ద స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో నౌ వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం మెయిన్గా ఎగ్జాంపుల్స్ ఏం చూడొచ్చు? కాంపౌండ్స్ అంటే అసిటిక్ యాసిడ్, మీథేన్, ఈథేన్, ఇవన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్? ఏంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే? దానికి డెఫినేషన్ కానీ ఏమైనా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో దాంట్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నౌ ఆర్గానిక్ కాంపౌండ్. Organic chemistry means that is the study of carbon and its compounds are called organic chemistry. Now what are the organic compounds? Organic compounds means organic compound, first very important element which are present in the organic compounds is carbon. That is very important, carbon. Carbon which combined with hydrogen or which combined with nitrogen or which combined with oxygen or other elements. So the combination of carbon and other elements like hydrogen, nitrogen, oxygen, etc. are called organic compounds. So that means the compound which containing carbon and other elements like hydrogen, nitrogen, oxygen, etc. are called organic compounds. That means కార్బన్ హైడ్రోజన్తో కానీ లేదా నైట్రోజన్తో కానీ లేదా ఆక్సిజన్తో కానీ వాటన్నిటితో కానీ లేదా ఇతర ఎలిమెంట్స్తో కానీ కలిపి ఉన్నటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం? ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ద కాంపౌండ్స్ విచ్ కంటైనింగ్ కార్బన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్ ఆర్ నైట్రోజన్ ఆర్ ఆక్సిజన్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఎక్సెట్రా are called, that is organic compound. So ఇది ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పొచ్చు చూడండి. దట్ ఈస్ ఎగ్జాంపుల్ మీథేన్. టెల్ మీ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. మీథేన్ ఆల్రెడీ we discussed about CH3COOH, that is acetic acid, and then other examples C2H6, that is ethane, and other examples C6H6, that is benzene, like that. These are all the organic compounds. Okay, so this is the organic compounds. Okay, so coming to the definition. So the compound which containing carbon and other elements like hydrogen, nitrogen, oxygen, etc. is called organic compound. Examples, these are all the examples. Okay, this is the definition for organic compounds. Now today class we discuss about organic chemistry and organic compounds. Okay, so what is the definition, complete definition you see? The organic chemistry definition, that is the study of carbon and its compounds are called organic chemistry. కార్బన్ మరియు దాని సమ్మేళనాల గురించి తెలుసుకునే శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రం అంటారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్? అసిటిక్ యాసిడ్, స్టార్చ్, గ్లూకోజ్, దీస్ ఆర్ ఆల్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, నౌ ఆర్గానిక్ కాంపౌండ్స్. వాట్ ఆర్ ది ఆర్గానిక్ కాంపౌండ్? వాట్ ఈస్ ది ఆర్గానిక్ కాంపౌండ్? డెఫినేషన్. ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద కాంపౌండ్ which containing carbon and other elements like hydrogen, nitrogen, oxygen, etc. is called organic compounds. So examples: methane, ethane, acetic acid, starch, glucose, these are all the organic compounds. Okay, so this is about very introduction class, organic chemistry, starting class, introduction class, first class. So you follow these classes. Next మనం తర్వాత క్లాసెస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ విధంగా క్లాసిఫికేషన్ ఉంది, తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఏమైతే కనుక్కున్నారు, అట్లాగే నెక్స్ట్ ఫర్దర్ సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ నామన్క్లేచర్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా సబ్జెక్ట్లో మనము ఫ్యూచర్లో మనం నెక్స్ట్ కమింగ్ దాంట్లో మనం ఇక్కడ తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ క్లాస్, వెరీ బిగినింగ్ క్లాస్. సో
మనం బేసిక్స్ నుంచి టాప్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టూడెంట్స్ని తయారు చేయడమే దట్ ఈస్ అవర్ టార్గెట్. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు సబ్జెక్ట్ గురించి మనం డెఫినెట్గా క్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్లో మనము ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే డెఫినేషన్, ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ మనము డీప్గా సబ్జెక్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం. మనము ఎయిమ్ వచ్చేసి టార్గెట్ బేసిక్స్ నుంచి టాప్. స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైనా ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్ నుంచి టాప్ వరకు ఏ విధంగా వెళ్ళాలి అంటే మొత్తం ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుంటూ టాప్గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెళ్ళేదానికి ఈ వీడియోస్ మనం ఇస్తున్నాం, ఈ క్లాసెస్ మనం ఇస్తున్నాం. ఇవి అబ్జల్యూట్లీ ఫ్రీ క్లాసెస్, ఫ్రీగా మీరు చూడవచ్చు. సో ఎవరెవరికి ఉపయోగపడతాయి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. అట్లాగా ఎంసెట్ రాసేటటువంటి విద్యార్థులు, ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంసెట్ రాసే విద్యార్థులు ఉపయోగపడతాయి. అట్లాగే జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కానీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఈ బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే నీట్ ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడతాయి. అట్లాగే బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కూడా విద్యార్థులు కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే నామన్క్లేచర్ ఇవన్నీ చాలా డీప్గా మనం సబ్జెక్టు చాలా సింపుల్ మెథడ్లో ఇస్తాం. అట్లాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కానీ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ కూడా ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి. తర్వాత అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి సో వీటికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఎంసెట్ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, చదివేటటువంటి వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో సబ్జెక్ట్లో ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. సో డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో ఈ విధంగా మనము సబ్జెక్ట్ని మనం ముందుకు ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్, బిగినింగ్ క్లాస్. సో నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.